కర్నూలులో 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా తరహా ఘటన రిపీట్ అయింది. కర్నూలులో మాజీ ప్రియురాలు తమ ప్రియుడి భార్యను హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. మనతో మాట్లాడడానికి సిఐ శేషయ్య సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ హెచ్ఐవి సంబంధిత వైరస్ సూది వేయడానికి గల కారణాలేంటి? మీ దర్యాప్తులో ఎలాంటి నిజాలు తెలుసు? ఈ నెల 9వ తారీఖున డాక్టర్ శ్రావణి మన కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు, గైనకాలజిస్టు. ఆవిడకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ హిట్ చేసి ఒక ఇద్దరు హిట్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఇద్దరు ఇంజెక్ట్ చేశారు అని మనకి ఇచ్చిన ఒక ప్రాథమిక సమాచారం మేరకు 6/26గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనకు కొన్ని ఫొటోసు, అలాగే సీసీ ఫుటేజెస్, వీటి ఆధారంగా మనము ముద్దాయిలను గుర్తించడం జరిగింది. సో మనకు దర్యాప్తులో మనకు తెలిసిన విషయాలు ఏమంటే, వసుంధర అని చెప్పేసి ఎంఎస్సీ నర్సింగ్ చేసిన అమ్మాయి, తను ఈ డాక్టర్ శ్రావణి యొక్క హస్బెండ్ కరుణ్కి చిన్ననాటి ఫ్రెండ్, స్కూల్లో ఫ్రెండ్. సో తనకు అవుట్ ఆఫ్ జెలసీగా, అంటే ఈ కరుణ్ డాక్టర్ శ్రావణిని మ్యారేజ్ చేసుకోవడంతో తను కొంచెం జెలసీగా ఫీల్ అయ్యి, తద్వారా ఏదో రకంగా వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బంది కలగజేయాలనే ఇంటెన్షన్ తోటి తనకున్న పరిచయాల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్, హెచ్ఐవి ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్ యొక్క బ్లడ్ని కలెక్ట్ చేసి దాన్ని డాక్టర్ శ్రావణి గారికి ఇంజెక్ట్ చేశారు. అది ఈ క్రమంలో తను కొంతమందిని, అంటే తనకు తెలిసిన వేరే ఒక నర్సుని, అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పటికే వసుంధర కానీ కరణ్ కుమార్ ఇప్పటికీ రిలేషన్లో ఉన్నారా? అంటే రిలేషన్లో ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందంటారా? రిలేషన్లో ఉండడంతోనే ఇలా జరిగిందని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిజంగా అలా రిలేషన్ లేకపోతే ఈ ఘటన ఎలా జరిగి ఉందనేది? వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. మోరోవర్ వాళ్ళ డాక్టర్ కరుణ్ అండ్ శ్రావణి గారి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అసలు కరుణ్కి అలాగే వసుంధరకి ఇద్దరికి కూడా ఎలాంటి మాటలు కూడా లేవు. సో ఒక రకంగా తను, అంటే అంతవరకు ఏదైతే ఒక క్లోజ్గా ఫ్రెండ్గా ఉన్నాడో అతనితో, అంటే పెళ్లి తర్వాత ఆమెతో మాట్లాడడం కూడా ఆగిపోయింది అన్న ఒక ఫీలింగ్ కావచ్చు. అలాగే ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అన్న ఒక జెలస్ ఫీలింగ్ కావచ్చు. అలా తను కొంచెం ఇంటర్నల్గా తను జెలసీగా ఫీల్ అయ్యి ఇది చేశానని చెప్తుంది. వసుంధర ఇప్పటికి కూడా మ్యారేజ్ చేసుకోలేదు, కరణ్ కోసమే వెయిట్ చేసింది. ఏదైతే తాను తమ ప్రియుడు కావాలన్న ఉద్దేశంతోనే ఈ అటాక్ గతంలో కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు సార్. అంటే మీ దర్యాప్తులో అలాంటివి ఏమన్నా వచ్చాయా? అంటే గతంలో కూడా ఇలాంటి ప్లాన్స్ వేసింది, ఆ ప్లాన్స్ అంతా కూడా విఫలమయ్యారని చెప్తున్నారు. అంటే మనకు దర్యాప్తులో తెలిసిన విషయం ఏమంటే, సుమారుగా 1 సంవత్సర కాలంగా, అంటే వాళ్ళకి ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో అప్పటి నుండి కూడా ఈమె కొంచెము వాళ్ళ మీద కోపం పెంచుకునింది. కొంచెం వాళ్ళ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎప్పుడో ఒకసారి అవకాశం దొరికినప్పుడు వీళ్ళపైన అటాక్ చేయాలి అన్న ఒక ప్లాన్ అయితే 1 ఇయర్గా చేస్తున్నట్టుగా మనకు తెలిసింది దర్యాప్తులో. బట్ అదృష్టవశాత్తు ఇంతవరకు జరగలేదు. బట్ ఆమెకి మన 9వ తారీఖున ఈ అవకాశం దొరికింది కాబట్టి అటెంప్ట్ చేసింది. వసుంధరతో పాటు ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు ఆమెకు కోఆపరేట్ చేయడం కానీ సహకరించిన వాళ్ళు ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఇప్పటికే 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వసుంధరతో పాటు ఇంకో ముగ్గురిని ఆమెకు సహకరించిన ముగ్గురిని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా అఫెన్స్ జరుగుతుంది అన్న నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, ఇంటెన్షనల్గానే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని మనం రిమాండ్ పంపడం జరిగింది. అలాగే ఈ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయడంలో భాగంగా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేది ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి జీజీహెచ్ అధికారులు కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. సో ఇందులో ఇంటెన్షనల్గా ఈ అటాక్ చేయడం కోసమే శాంపుల్ కలెక్ట్ చేసినట్లుగా మనకు దర్యాప్తులో తేలితే మాత్రం 100% వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే బ్లడ్ ఏదైతే హెచ్ఐవి సంబంధిత పేషెంట్ బ్లడ్ని నిజంగా బయటికి ఈ విధంగా ఇవ్వకూడదు, అలా ఇచ్చిన వారి మీద కూడా ఏదైనా కేసులు నమోదు చేయడం అలా ఏదైనా జరిగిందా? అది ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు తర్వాత పూర్తి విషయాలు తెలియజేస్తాం. అంటే డాక్టర్ కరుణ్కి అలాగే ఈ వసుంధర అక్యూజ్డ్కి ఇద్దరికి కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది తప్ప వాళ్ళ మధ్య ఇల్లీగల్ ఇంటిమసీ అలాంటివి ఏం లేవు. ఎందుకంటే మన దర్యాప్తులో అలాంటివి ఏం బయట పడలేదు. బట్ ఏమంటే ఆమె కొంచెం
ఎక్కువగా జెలసీగా ఫీల్ అయిందన్న విషయం మాత్రమే మనకు కనబడుతుంది ఇందులో. కాబట్టి ఏదేమైనప్పటికీ అంటే మన శత్రువులు మనకు తెలిసినట్లుగానే ఉండరు, ఎవరు ఎలా ఫీల్ అవుతారనేది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. కర్నూలులో జరిగినటువంటి హెచ్ఐవి ఇంజెక్షన్ను తమ మాజీ ప్రియురాలు తమ భార్యకి ఇచ్చినటువంటి ఘటనలో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా నిందితులతో పాటు ఆ యొక్క కేసు దర్యాప్తులో ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిగతా వారిని కూడా పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ కూడా సిఐ శేషయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. For more videos like this, subscribe Big TV channel.